వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్ బిల్లులు బేసిక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని సాంకేతిక సమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువులను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పేసి ఆర్థిక నిపుణులు, పెన్షనర్ల సంఘాలు సూచిస్తున్నాయన్నమాట. మరీ ముఖ్యంగా కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సిఎఫ్ఎంఎస్) పోర్టల్‌లో తమ వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం అత్యంత ఆవశ్యకం. మరి ఈ యొక్క జూలై నెల పెన్షన్‌ల బిల్లుల విషయానికొస్తే ప్రస్తుతం పరిస్థితి అప్‌లోడ్ అయితే పూర్తయిపోయిందనమాట. అంటే ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేసే ప్రాసెస్ అయితే పూర్తయిపోయింది. అయితే ఈ మేరకు ఉద్యోగుల, పెన్షనర్ల యొక్క బిల్లులన్నీ కూడా ప్రాసెస్‌లో ఉన్నాయన్నమాట. అలాగే ఉద్యోగులకు సంబంధించి బేసిక్స్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి. జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ బిల్లులు 23వ తేదీన సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అయితే అప్‌లోడ్ చేయబడ్డాయన్నమాట. నిధుల నిరీక్షణ ప్రస్తుతం ఈ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నాయి. అయితే ప్రభుత్వం ట్రెజరీలకు నిధులను విడుదల చేసిన వెంటనే ఈ బిల్లులు ప్రాసెస్ చేయబడి పెన్షనర్ల ఖాతాల్లోకి పెన్షన్ అనేది జమ అవుతుందన్నమాట. మరి ప్రతి పెన్షనర్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలైతే ఇక్కడ కొన్ని ఉన్నాయండి. ముఖ్యంగా మొదటిది పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవటము. మరి ఎప్పుడు లభిస్తాయి పే స్లిప్స్ అంటే పెన్షనర్లకి 30 రోజులు, ఒకవేళ ఆ నెలలో 30 రోజులు గాన ఉన్నట్లయితే అప్పుడు 28వ తేదీ ఉదయం నుంచి అదే 31 రోజులున్న నెల అంటే ఈ నెల మనకు ఈ జూలై నెలకు 31 రోజులు ఉంటాయి కాబట్టి ఈ నెలలో 29వ తేదీ ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అందుబాటులోకి అయితే వస్తాయి. ప్రతి ఒక్క పెన్షనర్ కూడా మీ యొక్క పే స్లిప్‌ను విధిగా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందులోని ప్రతి వివరాన్ని కూడా క్షుణ్ణంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎందుకు ఇది ప్రాముఖ్యం అంటే ప్రతి నెల మీ మొబైల్ ఫోన్‌లో మీ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలండి. దీనివల్ల మీ యొక్క పెన్షన్‌లో ఏమైనా కోతలు గానీ, మార్పులు లేదా తప్పులు ఉంటే వెంటనే ఇది గుర్తించటానికైతే ఉపయోగపడుతుంది. ఇకపోతే వివరాలు ఏమైనా ఒకవేళ తప్పులు ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోండి. ఒకవేళ వివరాల్లో గనక ఏమైనా తప్పులు ఉంటే ఏం చేయాలంటే సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోని ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ విభాగంలో మీ వ్యక్తిగత వివరాలను సరిచూసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా మార్చొచ్చా అంటే వ్యక్తిగత సమాచారము, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు వంటివి ఎడిట్ ఆప్షన్ ద్వారా మార్చుకోవచ్చు. కానీ వీటిని ఫైనల్‌గా మీ డీడీఓ గారు అప్రూవ్ చేస్తేనే అవి అప్రూవల్ అయితాయన్నమాట. మరి ఈ ప్రక్రియ మార్పులు చేసిన తర్వాత సంబంధిత ధృవీకరణ పత్రాలతో అంటే మీరు ఏమైతే మార్చారో అడ్రస్ మార్చితే ఆధార్ కార్డ్‌లో లేదంటే సంబంధిత డాక్యుమెంట్‌తో స్కాన్ కాపీలను మీరు అప్లోడ్ చేయాలి అక్కడే. మీ అభ్యర్థన నేరుగా మీ సంబంధిత ఎస్‌టీఓకి వెళ్తుంది. ఎస్‌టీఓ గారు ఆహ్, మీరు వ్యక్తిగతంగా ఆ డాక్యుమెంట్స్‌ని తీసుకెళ్ళి ఎస్‌టీఓ గారిని కలిసి మా ఇవి అని జెప్పేసి చూపించినట్లయితే అప్రూవల్ చేపించుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్రూవల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇకపోతే మూడోది సాంకేతిక సమస్యలేమైనా ఉంటే ఇన్సిడెంట్ కూడా రైజ్ చేయొచ్చండి. అంటే మీ పే స్లిప్‌లో లేదా సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మీరే సరిచేయలేని సాంకేతిక సమస్యలేమైనా ఉంటే హెల్ప్ డెస్క్ ద్వారా ఆహ్, ఇన్స్ ఇన్సిడెంట్‌ని కూడా మీరు రైజ్ చేయొచ్చనమాట. సో, మీరు ఒకవేళ ఇన్సిడెంట్‌ని రైజ్ చేయాలి అని అనుకున్నట్లయితే ప్రతి నెల 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. 25వ తేదీ నెలాఖరు ఈ సదుపాయం అందుబాటులో అయితే ఉండదనమాట. ఇకపోతే ఇన్సిడెంట్‌ని ఎవరు పరిష్కరిస్తారంటే సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడ. సో,
ఆర్ఎఫ్సి ఎర్రర్ లేదా నాన్ డిస్‌ప్లే ఆఫ్ టైల్స్ వంటి ప్రధాన సాంకేతిక సమస్యలను విజయవాడలోని సీఎఫ్ఎంఎస్ కార్యాలయం నేరుగా పరిశీలిస్తుంది. ఎస్‌టిఓ కార్యాలయంలో మీరు పుట్టిన తేదీ, జీవిత భాగస్వామి పేరు, మొబైల్ నంబర్ వంటి మార్పులకు సంబంధించిన ఇన్సిడెంట్స్‌ని మీ పీపీఓ ఆధారంగా సరిచేయడానికి సంబంధిత ఎస్‌టిఓలకు పంపుతారు. ఇక పెన్షనర్స్ అసోసియేషన్ ఆవేదన పరిష్కారం కోసం డిమాండ్. సో, చాలామంది మేము ఇన్సిడెంట్స్ రైజ్ చేసిన తర్వాత చాలా అభ్యర్థనలు ఎస్‌టిఓ కార్యాలయాలకు పంపబడుతున్నాయి. అయితే అక్కడ సిబ్బంది కొరత, పని ఒత్తిడి కారణంగా సకాలంలో దృష్టి పెట్టడం లేదు అని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇన్సిడెంట్ రైజ్ చేసిన తర్వాత వాటిని పరిష్కరించడానికి టైమ్ బౌండ్ యాక్షన్ నిర్ణీత కాల పరిమితిని నిర్దేశిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్‌ను పలుమార్లు కోరినా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు పెన్షనర్స్ ఏం చేయాలంటే, మీరు రైజ్ చేసిన ఇన్సిడెంట్ మీ ఎస్‌టిఓకు పంపబడినట్లు గమనించినట్లయితే వెంటనే మీ ఎస్‌టిఓ ఎస్‌టిఆర్ నంబర్ అంటే సర్వీస్ రిక్వెస్ట్ టికెట్ నంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో, ఆ టికెట్ నంబర్‌తో ఎస్‌టిఓ గారిని కలిసి మీ పీపీఓ మరియు ఇతర ధృవీకరణ పత్రాలను చూపించి సమస్యను త్వరితగతిగా పరిష్కరించుకోవడానికి చొరవ చూపాలి. అప్రమత్తంగా ఉండటం ద్వారా మీ హక్కులను, ప్రయోజనాలను మీరు కాపాడుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ మొత్తానికి ఈ జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులు సో, జూలై 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. సో, సదరు డీడీఓ గారు వారి పరిధిలోని ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ బిల్లులను ఈ మేరకు పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. తరువాత ఇప్పుడు బిల్స్ అన్నీ కూడా దాదాపు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. సో, మరి బిల్లులన్నీ కూడా ఆగస్టు 1 తేదీ, ఆగస్టు 2 తేదీ సండే ఉంది. సో, ఆ రోజు పెద్దగా జమ కాకపోయినా ఆగస్టు 1, మిగిలిన వారికి ఆగస్టు 3 తేదీ అట్లా జమ అవుతాయన్నమాట. సో, మొత్తానికి ఆగస్టు 3 తేదీ వరకు మొత్తం అందరికీ కూడా జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారం. సో, మరి బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, అలాగే జూలై నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో అందరికీ జమ అయ్యే వరకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.